మీరు ఎవరిని బెదిరిస్తున్నారు? నువ్వు కనిపించకపోతే నేను చచ్చిపోతాను అని భగవంతుని బెదిరిస్తున్నారా? ఉపయోగం ఏమన్నా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్యనే నా దసరా పండుగల ముందు ఒకతను ఫోన్ చేశాడు అనంతపురం నుంచి. అనంతపురి. అతను చిన్నపిల్లవాడు, 17-18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు. అతడు లలితా శాస్త్రం పారాయణ చేస్తున్నాడు, ఇంకేవో కూడా చేస్తున్నాడు. నాకు ఫోన్ చేసినటువంటి కారణం ఏమిటి అంటే, గత జన్మలో వాడు మణిద్వీపంలో ఉండేవాడట. మణిద్వీపము అంటే అమ్మవారు ఉండేటటువంటి ప్రదేశం పరమపదం. ఆ మణిద్వీపంలో ఉండేవాడట. ఏదో కారణాల వల్ల ఇప్పుడు ఇక్కడికి ఇలా వచ్చాట. సరే, బాగుంది, నాకు అర్థమైంది వాడి పరిస్థితి. ఇప్పుడు ఏమిటి రా అన్నాను. గత 4 సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నాడట. వాళ్ళ అమ్మకి నాన్నకి వాడు ఒక్కడే కొడుకు. వాళ్ళ నాన్న మిలిటరీలో పనిచేస్తాడు. వాళ్ళ అమ్మ వీడు ఇక్కడ ఉంటున్నారు, అనంతపురం దగ్గర ఉంటున్నారు. వీడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. నాకు అమ్మవారు ఇప్పుడు దర్శనం కావాలి, అమ్మవారి సాక్షాత్కారం కావాలి. దసరా పండుగల్లోపు అమ్మవారి సాక్షాత్కారం కనుక దొరకపోయినట్లయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఫోన్ చేశాడు నాకు. నేను మనకు తెలిసినటువంటి వాళ్ళకి చెప్పాను, నేను ఇలా చేశాడయ్యా అని. అంటే వాళ్ళంతా నవ్వేసి అంతా ఒట్టిదే, ఏం చేసుకోవాలండి అన్నారు. వీళ్ళ సమయం పోయింది, వీళ్ళు ఇలాగే చెప్తారు. ఒకవేళ వాడు నిజంగా కనుక చేసుకుంటే పరిస్థితి ఏంటి? నేను వెంటనే, అరే మీ నాన్నని పిలవరా అన్నాను. మా నాన్న లేడండి, బార్డర్లో ఉన్నాడు, రాజస్థాన్లో ఉన్నాడు అన్నాడు. సరే, వాళ్ళ నాన్నకి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అయ్యా మీ వాడి పరిస్థితి ఇలా ఉంది, ఇది మంచి పద్ధతి కాదు, వాడికి సైకిక్ ప్రాబ్లం ఉంది, మానసికమైనటువంటి రోగం ఉంది, కాబట్టి వాడిని ముందు ఇమీడియట్గా ఓ డాక్టర్ దగ్గరికి మీరు తీసుకెళ్ళండి, లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది, మీ భార్యకి ఫోన్ చేసి చెప్పండి అన్నాను. అంటే ఆయన వెంటనే, నిజమేనండి, వాడు చాలా రోజుల నుంచి ఇలాగే చేస్తున్నాడు, నేను చెప్తాను, నేను దాని మీద ఇది తీసుకుంటాను అన్నాడు. ఒకవేళ మీరేమీ తీసుకోకపోతే నేను పోలీసులకు కంప్లైంట్ చేయవలసి వస్తుంది అని కూడా చెప్పాను. ఎందుకంటే రేపు పొద్దున్న వాడు చచ్చిపోయాడు అనుకోండి, అది పెద్ద ఇబ్బంది కదా. సరే, ఆ తర్వాత వాడి దగ్గర నుంచి నాకేం ఫోన్ రాలేదు, అంతా సెట్ అయిపోయింది అనుకున్నాను. మొన్న 4 రోజుల క్రితం మళ్ళీ వాడు ఫోన్ చేశాడు నాకు. అంటే అప్పుడు పోలేదన్నమాట, ఇప్పుడు ఉన్నాడు. మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. ఏమిటి అబ్బాయి అన్నాను. నువ్వు నాకు గతంలో ఫోన్ చేసావు కదా, ఏమిటి నీ పరిస్థితి అన్నాను. ఏమండి, నేను ఇంతకాలంగా అమ్మవారిని జపం చేస్తూ ఉన్నాను, పూజ చేస్తున్నాను, అమ్మవారి ఉపాసన చేస్తూ ఉన్నాను. మరి అమ్మవారి ఉపాసన చేసేటువంటి వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు కదా అన్నాడు. కాదురా అబ్బాయి, పిచ్చివాళ్ళు ఎందుకు అవుతారు, ఏం కాదు అన్నాను. మరి మీరు కూడా నన్ను పిచ్చివాళ్ళే అనుకుంటున్నారు కదా అన్నాడు. నిజమేరా, నువ్వు పిచ్చివాడివే, నువ్వు తప్పనిసరిగా ఒక సైకియాట్రిస్ట్ని చూడాలి ముందు, లేకపోతే నీ రోగం తగ్గదు. నిన్ను మంత్రం జపం చేయట అంటలేదు, లలితా శాస్త్రం పారాయణ చేయొద్దు అంటలేదు, మిగిలినవన్నీ చెయ్యి. కానీ ఈ కొన్ని భావాలు ఉన్నాయి, వాటిని వదిలిపెట్టు. నువ్వు వాస్తవికమైనటువంటి ఈ ప్రపంచంలో కాలు పెట్టు, అసలు ప్రపంచాన్ని చూడు అని చెప్పాను నేను. మీరు ఒక్కసారి 1 నిమిషం ఉండండి అన్నాడు. అని వాడు చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఇంత గొప్ప ఉపాసకుడిని, నేను మణిద్వీపం నుంచే వచ్చాను, నన్ను పట్టుకుని పిచ్చివాడు అంటున్నారు. అంటే అసలు మీకు ఏమన్నా తెలుసా, మీరు శ్రీ విద్యాపరులే కారు, అసలు మీకేం తెలియదు అని ఫోన్ పెట్టేశాడు. బాగుంది, నాకేమీ తెలియనప్పుడు నాకెందుకు నాయనా నువ్వు ఫోన్ చేయటం? నీ మాటే ఒప్పుకుంటా, నేనేం కాదనలేదు. ఇదంతా కూడా ఉన్మాదం. అంటే మెంటల్ బ్యాలెన్స్ సరిగా లేనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఇటువంటి ఉద్రేకాలకి ఎప్పుడూ కూడా లోను కాకండి. భగవంతుడు సాక్షాత్కరించకపోతే నేను చచ్చిపోతాను. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? నువ్వు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నావు. నేను ఐఏఎస్ కనుక పాస్ కాకపోయినట్లయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పేసి
నువ్వు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి లెటర్ రాసావు అనుకోండి, ఏమవుతుంది? పోలీస్ కంప్లైంట్ పెడతారు, తీసుకెళ్ళి జైల్లో పారేస్తారు. అంతేగాని నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు అని చెప్పేసి వాళ్ళు ఐఏఎస్ నేను ఉత్తీర్ణుడిగా చేస్తారా, పాస్ చేస్తారా? ఎవరిని బెదిరిస్తున్నారు? ఏం బెదిరిస్తున్నారు మీరు? కొంచెం వాస్తవికతలోకి రండి. వాస్తవంగా జరిగేది ఏమిటి అనే విషయాన్నే దృష్టిలో పెట్టుకుని మీరు ఏ పనైనా చేయండి. అంతే తప్పించి మీరేదో ఊహాలోకంలో తేలిపోతూ అదే ఊహాలోకంలో మిగిలిన వాళ్ళు కూడా రావాలి అంటే అలా జరగదు. దేవత నాకు ప్రత్యక్షం కాకపోతే నేను పీక తెగ్గోసుకుంటాను, పీక కాకపోతే ఒళ్ళంతా తెగ్గోసుకోవయ్యా. కనిపిస్తుంది ఏంటి? అదేంటి అసలు? ఆ పద్ధతి మంచిది కాదు కదా. ఈ విషయం కనుక ఎవరికైనా ముందుగా తెలిస్తే పోలీస్ కంప్లైంట్ పెడతారు, నేను తీసుకెళ్ళి లోపల పారేస్తారు, మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తారు. కాబట్టి మీరు ఉపాసన చేయండి, మంత్రం జపం చేయండి. మీ కోరిక తీరటం కోసం గురువుగారు ఎన్ని లక్షలు జపం చేయమన్నారో అన్ని లక్షలు జపం చేయండి. అంతవరకు ఇది బాగానే ఉంటుంది. అంతే తప్పించి ఇలా కాదు, నేను ఇంకా చేయాలి, ఆ దేవత నాకు కనిపించాలి, కనిపించకపోతే నేను చచ్చిపోతాను. ఎవడికి చెప్తావు చచ్చిపోతావని? ఒకవేళ నువ్వు నిజంగా పోదలుచుకుంటే ఎవరు ఆపలేరు నిన్ను. పోలీసులు మాత్రం ఏం ఆపుతారు? ఎవరూ ఆపలేరు నిన్ను. కాబట్టి అటువంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయకండి, ఇటువంటి ఆలోచనలు చేయకండి. అది సరైన పద్ధతి కాదు. భగవత్ సాక్షాత్కారము అంటే కేవలము స్వప్నంలో కనిపిస్తుంది, అంతవరకే. లేదు, నువ్వు జపం చేసుకుంటున్నప్పుడు ఎదురుకుండా కనిపిస్తుంది, అది అంతవరకే. అది కూడా నీ వరకే కనిపిస్తుంది తప్పించి నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి కనిపించదు. ఇది భావన మాత్రమే. ఈ విషయాన్ని మీరు చాలా గట్టిగా